వదినా మరి మరి మా ఆయనతో తెగ పోరైపోయింది వదినా. నేను ఒకటి చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. మనం పోరాడాల్సిందే వ్యక్తితో కాదు, వ్యాధితో. సర్లే, ఈ మధ్య ఎవరు ఫోన్ చేసినా అదే చెప్తున్నారు. పైగా అన్ని ఫోన్లు ఒకే కొద్దెత్తి మాట్లాడుతోంది. అది సర్లే గాని అసలు ఏమైంది? ఇప్పుడు పెళ్లికి ముందు వరకు బానే ఉన్నాడు వదినా. ఇలా పెళ్ళైందో లేదో అలా ప్లేట్ ఫిరాయించేశాడు. ఏమని? ఏముంది, నేను నచ్చట్లేదట, ఇంకేదో అట, కాల్చుకు తింటున్నాడు అనుకో. సచ్చినోడు, బతికినోడు. అదేం కాదులే, నిన్ను ఉట్టిగా ఏడిపించడానికి అయి ఉంటుంది. ఏం ఏడిపించటం ఏమో వదినా. ఇప్పుడు అచ్చో బంగారు గాజుల సీరియల్లో ఆ శ్రీనివాస్ లాగే ప్రవర్తిస్తున్నాడు. అయితే ఏముంది, నువ్వు కూడా పద్మావతిలా తెలివిగా నీ వైపు తిప్పుకో. ఏంటి తిప్పుకునేది? రేపు పొద్దున శ్రీనివాస్ లాగా సడన్ గా వచ్చి నా జీవితంలో వేరే అమ్మాయి ఉందని చెప్తే పరిస్థితి ఏంటో నువ్వు చెప్పు. మీ ఆయన అలాంటి కాదులే. సర్లే గాని, ఇప్పుడు ఆ శ్రీనివాసు తన జీవితంలో ఏ అమ్మాయి లేకుండానే ఒక అమ్మాయి ఉంది అని చెప్పాడా? సడన్ గా శ్రీనివాసు గర్ల్ ఫ్రెండ్ అంటూ ఒక అమ్మాయి దిగిందా? మరి పద్మావతి పరిస్థితి ఏంటోదిరా? ఇదంతా దామిని స్కెచ్. ఇలాంటి స్కెచ్ల్ని స్విచ్ ఆఫ్ చేసినంత ఈజీగా చెరపేస్తుంది మన పద్దు. అంతే అంటావా? అంతే, చూద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చోండి. బావా కూర్చో. బావా, నేనిక్కడ లేను కదా అని తింగర్ వేషాలు వేసావనుకో బాగుంటా చెప్తున్నా. అర్థమైందా? బాస్ని ఇక్కడ నేనే, క్షమించే ప్రసక్తే లేదు చెప్తున్నాను. ఎక్కడైనా సరే నేనే నీకు బాస్నే. పద్మావతి, కంగ్రాచులేషన్స్ పద్మావతి. దేనికి సార్? ఈ రోజు నుంచి ఆఫీస్కి నువ్వే కదా బాస్. ఓ థ్యాంక్ యూ సార్. ఓ మర్యాద కదూ. సో అవును, ఇంకా ఇక్కడ నిలబెట్టి నీ క్యాబిన్కి వెళ్ళిపో. అలాగే సార్. ఇదిగో అందరూ ఒకసారి పైకి లేకండి. లేచినారా? ఇప్పుడు కొట్టండి. అలా చూస్తారంటే కొట్టండి. పెట్టాను, కొడతాను పో. మీరే కదా సార్ కొట్టమన్నారు. కొట్టమంది నన్ను కట్టు కాదు, చప్పట్లు. సారీ సార్, మీరు పూర్తిగా చెప్పబోయేసరికి మిమ్మల్ని కొట్టాలేమో అనుకున్నాను. పూర్తిగా చెప్పే అవకాశం నువ్వెక్కడెత్తరవయ్యా? ఎక్కడి నుంచి వచ్చిన వేటో అలా మొక్కలు చూస్తాను, చప్పట్లు కొట్టండి. ఆపండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నుంచి అందరూ ఒళ్ళొంచి కష్టపడండి. అన్నం పెడుతున్న కంపెనీకి అండగా నిలబడండి. ఆగండి. అలాగే పద్మావతి, నువ్వు చెప్పినట్టుగానే మేమందరం ఒళ్ళొంచి పనిచేస్తాం. ఓకేనా? చూస్తారేంటి? ఒళ్ళొంచండి. బావా, ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వే కదా ఒళ్ళొంచి కష్టపడమన్నావు, అందుకే ఒళ్ళొంచాను. పాపం అనుకోకుండా తగిలిందంతే. చాలే, ఒళ్ళొంచి కష్టపడమంటే వంగని కష్టపడమని కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేయమని. ఓ అలాగా? పూర్తిగా చెప్పకపోయేసరికి పూర్తిగా చెప్పే అవకాశం నువ్వు ఎప్పుడెత్తనవయ్యా? సరే, అందరూ కూర్చొని మీ పని మీరు చూసుకోండి. కూర్చోండి. బావా కూర్చో. పద్మావతి, చెప్పండి సార్. నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏంటది? ఈరోజు పుట్టినరోజు. ఏదోది? నాదేనయ్యా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ.
బర్త్డే సుందరం సార్. ఇదేదో బాగుంది. పద్మతో కూడా ఇలాగే విషయం చెప్పించుకోవాలి. చెప్తాను రే, నీకు నేను కాదురా జయప్రకాష్ రెడ్డే కరెక్టు. రే నందనం, ఏంట్రా? నీకు మిమిక్రీ వచ్చు కదా, బాస్ బర్త్డే అంట, ఓసారి నీ స్టైల్లో విషయం చెప్పరా. ఇప్పుడు వద్దులేండి సార్. చెప్పరా. ఏమిరా నీ పుట్టినరోజా ఏమి? మట్టి గడకు గుడ్డలు కట్టినట్టుండావు. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఏంటి సార్ థ్యాంక్ యూ? వాడు మిమ్మల్ని మట్టిగడ్డకి బట్ట చుట్టినట్టున్నావు అన్నాడు. అంటే మీరు మట్టిగడ్డ? ఏట్రా నన్ను మట్టిగడ్డ అంటారు నువ్వు? మిమిక్రీ చేసినప్పుడు కొన్ని డైలాగులు యాడ్ అవుతుంటాయి సార్. నా మొక్క చూసి చెప్పరా, ఏడయ్యవా లేకపోతే నువ్వు యాడ్ చేసినావా? ఇంకా అర్థం కాలేదా? వాడి కడుపులో ఉన్నదంతా మిమిక్రీ రూపంలో కక్కేశాడు. ఇగో ఎక్కువ కక్కు, పొరపాటుగా ఎక్కువ కక్కినామంటే ఎముకలుగా ట్రీట్ చేస్తాను చెప్తాను. పద్మావతి, ఇంకొక్కసారి విసి చెప్పవా? ఏమైంది సార్? దరిద్రుడా, నా కాలు మీద వేసిన నీ కర్ర. ఓ సారీ సార్. బావా ఏంటిది? నన్నేం చేయమంటావు? కాలిటేద్దాం అనుకున్నాను, అనుకోకుండా స్టిక్ ఇటు పడింది అంతే. సారీ సార్, సారీ. రే నువ్వు కావాలని కర్ర వేసినావు నువ్వు. ఈ ఎండి గారి తమ్ముడి కాళ్ళ మీద స్టిక్ పెట్టడం తప్పురా, మర్యాదగా సారీ చెప్పే. ఏయ్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకుంటే మాడిపోతావు. నిజమే బావా, నీ టార్చర్ మేము అస్సలు తట్టుకోలేము. కాస్త నువ్వు పని చూసుకుంటావా? ఇది బాస్ అయిన తర్వాత ఆర్డర్ల మీద ఆర్డర్లు వేస్తుంది. ఇంటికి రావే చెప్తా నీ సంగతి. పద్మతి ఒక్క నిమిషం, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి సార్. ఇక్కడ కాదు, క్యాబిన్లో. వీడేంటి నా పిల్లాన్ని క్యాబిన్లోకి రమ్మంటున్నాడు? సరే సార్ రండి. ఏయ్ నువ్వెందుకు వస్తాను వెనకతలా? అదేంటి, ఇంతకుముందు నేను ఆల్రౌండర్ని, ఇప్పుడు మేడం గారి పియ్యేని. పక్కనే ఉంటాను, వద్దని మీ మేడం గారిని చెప్పమానండి. పర్లేదు సార్, రానివ్వండి. విన్నారుగా? అయితే నేను ముందే వెళ్తాను, నువ్వు వెనకతలరా. ఓకే. పద్మావతి, నా పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ తెచ్చాను, తీసుకో. అదేంటి సార్, పుట్టినరోజు మీదైతే మేము కదా మీకు గిఫ్ట్ ఇవ్వాల్సింది, మీరు నాకు గిఫ్ట్ ఇవ్వడం ఏంటి? ఇక్కడే ఉంది అసలైన మిల్క. నా పుట్టినరోజుకి మీరు గిఫ్ట్ ఇవ్వడం రొటీన్, అదే నా పుట్టినరోజుకి నేను మీకు గిఫ్ట్ ఇవ్వడం ఎరైటీ. ప్లీజ్ తీసుకోవా? బాగోదు సార్. కావాలంటే మన అటెండర్తో ఒక గిఫ్ట్ తెప్పించి నేనే మీకు ఇస్తాను. వద్దు, నేను ఇచ్చిందే నువ్వు తీసుకోవాలి, నా జ్ఞాపకంగా నువ్వు ఉంచుకోవాలి. ఏ త్వరలో చచ్చిపోతున్నారా ఏమిటి? అదేంటిది పుట్టుకుని అలాగనేసి నువ్వు? మీరే కదా అన్నారు జ్ఞాపకంగా ఉంచుకోమని, అందుకే చస్తున్నారేమో అనుకున్నాను. ఏయ్ నువ్వు మధ్యలో గట్టి మాట్లాడుకు. నువ్వు నాకు పద్మావతికి మధ్య జరిగిన విషయం ఇది. నువ్వు మధ్యలో గట్టి దూరం చెప్తాను. దూరితే ఏం చేస్తారు? నేలకేసి కొట్టేస్తాను. ఏది మళ్ళీ చెప్పండి. నేలకేసి కొట్టేస్తాను. మీకెందుకు సార్ ఆ శ్రమ?
చూపించి నా మనసులో ఉండి కోరుకోలేదు అనుకోను. మొత్తం చెడగొట్టించండి ఈ పనికి మనోడు. ఎందుకు నేలకేసి కొట్టినా నువ్వు? మీరే కదా నేలకేసి కొడతానన్నారు. మీకు శ్రమ ఎందుకని నేనే కొట్టేశాను. నేను కొడతానది బొమ్మలు కాదు నిన్ను. ఊరుకోండి సార్, ఏదో కామెడీలు మీరును. ఏదో కామెడీ ఫేస్ వేసుకొని ఈ సీరియస్ ఫేస్ ని కొట్టేద్దామనే. అంతేట్రా నీ కొట్టలేనా? నేను కొట్టలేనా? సార్ ఎంతో ఇష్టపడి తెచ్చిన గిఫ్ట్ ని పగలగొట్టేశావు. మర్యాదగా సారీ చెప్పు. నేను సారీ చెప్పడం కాదు, ఆయనే నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? ఆయన పగలగొట్టాల్సిన బొమ్మని నేనే పగలగొట్టాను అంటే ఆయన కష్టాన్ని నేను పంచుకున్నట్టే కదా. ఏడు పంచుకోడు పిండోడు మీద పంచుకోడికి. ఆయన నువ్వేం బాధపడు పద్మవతి. ఈ తింకుడు లాంటి పని అది చేస్తానే ముందు జాగ్రత్త పడ్డాను. ముందు జాగ్రత్త. ఈ గిఫ్టే కాకుండా ఇంకో గిఫ్ట్ కూడా తీసుకొచ్చినాను. ఏంటి సార్, అది సూట్ అనుకుంటున్నారా సూపర్ మార్కెట్ అనుకుంటున్నారా? అలా సరుకులు తీస్తున్నారు. ఏయ్ నువ్వు ఊరుకో. పద్మావతి ప్లీజ్ తీసుకోవా? వద్దు సార్, చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు. నీ ఒక్కదానికి ఇస్తారు అనుకుంటారు అంతే కదా? అందరికి ఇస్తే అనుకోరు కదా? ఖచ్చితంగా అనుకోరు. అయితే నువ్వు అందరికి వెళ్ళి పిల్లు. ఎందుకు? అందరికి గిఫ్ట్ ఇవ్వడానికి. తెచ్చిన ఒక గిఫ్ట్ ని ఎంతమందికి ఇస్తారు సార్? మరి అక్కడే ఉంది తిరకాసు. అందరినీ లోపలికి పిలు. ఈ గిఫ్ట్ ఎవరైతే చింపుతారో లోపల గిఫ్ట్ అడిగి ఇచ్చేస్తున్నా. ఎవరైనా చింపుతారు దీన్ని. చెప్పలేరు, ఎందుకంటే దీనికి ఒక ప్రత్యేకమైన ప్యాకింగ్ ఉంది. ప్రత్యేకమైన ప్యాకింగా? అవును. దీన్ని ఒక చోట పట్టుకుని లాగితేనే చిరుగుతుంది, మిగతా చోట్ల ఎంత పట్టుకుని లాగితే చిరగదు. అమ్మయ్యదవా, పద్మావతికి గిఫ్ట్ ఇవ్వాలని ముందే ప్లాన్ చేసుకుని వచ్చావన్నమాట. చెప్తారా నీ సంగతి? నేను చింపేస్తానుగా. అలాగే సార్, వెళ్ళి స్టాఫ్ని పిలుచుకొస్తాను. పోయి పిలుచుకొని రా. పద్మావతి నీకు టెక్నిక్ చెప్పనా? ఏంటి సార్ అది? ఈ పార్సల్కి ఈ మూల చింపితేనే చిరుగుతుంది. అందరూ ఈ మూల పట్టుకుని లాగుతారు కానీ చిరగదు. నువ్వు మాత్రం ఈ మూల పట్టుకుని లాగు, అప్పుడు చిరుగుతుంది. అప్పుడు ఈ గిఫ్ట్ నీకే. ఇది అన్యాయం కదా సార్? ఇగో నువ్వేటి మాట్లాడుకో, కాదంటే నేను ఫీల్ అవుతా. మై డియర్ కొలీగ్స్, మీ అందరికో బంపర్ ఆఫరు. ఏమిట్రా ఇంతకే ఆ బంపర్ ఆఫరా? ఒరే, నువ్వు హీరోలా విలన్లా కాకుండా మామూలు మనిషిలా ఎప్పుడరా మాట్లాడతావు? ఓ సారీ బ్రో. చెప్పు ఏంటా బంపర్ ఆఫర్? మన బాస్ గారు తన పుట్టినరోజు సందర్భంగా మీ అందరికి ఓ వాల్యుబుల్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఏంటి బ్రో ఆ గిఫ్ట్? అది సస్పెన్స్. అయితే ఆ గిఫ్ట్ ఇవ్వడానికి మీకు పందెం పెట్టబోతున్నారు. పందెమా? ఏంటా పందెం? ఆయన ఒంటి మీద ఉన్న షర్టుని ఎవరైతే ఒకేసారి లాగి చింపేస్తారో వాళ్ళకి ఆ గిఫ్ట్ ఇద్దామని డిసైడ్ అయిపోయారు. షర్ట్ని చింపితే కొడతారు కానీ గిఫ్ట్ ఇవ్వడం ఏంటి బ్రో? అదే మరి వెరైటీ. పుట్టినరోజు నాడు ఆయనకి మనం గిఫ్ట్ ఇవ్వడం రొటీను. ఇలా షర్ట్ చింపితే ఆయన మనకు గిఫ్ట్ ఇవ్వడం వెరైటీ. మన బాస్ ఏదైనా సరే వెరైటీగా చేస్తాడని మీ అందరికీ తెలుసు కదా? తెలుసు, కాకపోతే ఒక చిన్న డౌట్. ఏమిటది? చింపాల్సింది ఆయన షర్టేనా? 100% షర్టే, నాది గ్యారంటీ. కాకపోతే ఎవరు ముందుగా చింపుతారో వాళ్ళకే ప్రైజ్ ఇస్తారు. ఇంకా రాలేదు. ఈ గిఫ్ట్ నీకు ఎవడు మనకి ఇష్టం లేనట్టుంది, అందుకని స్టాఫ్ దగ్గర తీసుకొచ్చినట్లేడు. అయినా ఆడొచ్చేది పద మనం అక్కడికి వెళ్దాం. సార్ అది అబ్బా నువ్వు మాట్లాడుకురా అని. ఇదే ఈ ఊపు, ఇదే స్పీడ్, ఇదే స్పిరిట్తో ముందుకెళ్ళండి. లోపలికి వెళ్ళగానే 1 2 3 అంటాను. 3 అనేసరికి ఒంటి మీద షర్ట్ ఉండకూడదు. అందులో మొట్టమొదటిగా చించిన ముక్క ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళకే ఆ ప్రైజు. సరే పదని వెళ్దాం. ఆగా ఏంటి ఎంతసేపు తీసుకురానికి? తీసుకొస్తున్నాను సార్. ఎప్పుడు తీసుకొస్తా? నేనే ఇక్కడికి వచ్చాను. ఎందుకు మ్యాటర్ చెప్పావా?
మొత్తం చెప్పాను సార్. ఇది మాత్రం చెప్తావు. ఇదిగో స్టాఫ్, నేను 3 లెక్క పెడతాను. లెక్క పెట్టగానే పర్ర చింపియాలి. చెప్పాను సార్. మీరు స్టార్ట్ అనగానే సర్రని చింపేస్తారు. ఆ తర్వాత మీరు ఇక్కడి నుంచి పారిపోతారు. ఏటే బుర్రగట్ట పోయిందేటే? వాళ్ళు చెప్తే నేను ఎందుకు పారిపోతానే? ఎక్కడ నిల్చుని ప్రే చేస్తాను. వాళ్ళు చింపగానే మీరు ఒక్క నిమిషం కూడా ఉండరు. పందెమా? ఏంటి నాతో పని మేస్తాను పెట్టే? వాళ్ళు చింపగానే ఇక్కడ నిల్చుని పే చేస్తాను. పని మెంత? 10,000. నేను రెడీ. సార్, మా బావ పందెం పెట్టాడంటే దాంట్లో ఏదో ఒక తెరకాసు ఉంటుంది సార్. నా మాట విని పందెం క్యాన్సిల్ చేసేసుకోండి. నో 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 పద్మావతి, తల పండించిన తోపుల్నే ఓడించా. ఈడంత పిల్లకాకి. సరేరా కర్రీకాకి. ఏటన్నా నువ్వు కరికాకా నేనా? మరి నేను పిల్లకాకి అయినప్పుడు మీరు కర్రీకాకే కదా సార్. నీకు సార్ 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 వదిలేండి సార్. నీ మొక్కు చూసి వదిలేస్తాను. సరే స్టాఫ్, నెంబర్లు కౌంట్ చేయబోతున్నాను. చెప్పడానికి రెడీగా ఉన్నారా? సార్ చింపడంలో మీకు క్లారిటీ ఉంది కదా? 100% ఉంది. నేను 1 2 3 అనగానే ఎవరైతే ముందు చింపుతారో వాళ్ళదే ఈ ప్రైజ్. సార్ నేను అన్ని క్లారిటీగా చెప్పాను, మీరు కానివ్వండి. అలాగే రెడీ 1. ఆగండి సార్. ఏ స్టాఫ్ అంతా దూరంగా ఉన్నారు సార్. రండమ్మా, అందరి దగ్గర రండి. రెడీ 1 2 3. బావా, ఇందులో ఏదో మొదలు ఉంది కదా? ఉంది. ఏంటది? అసలు చెప్పనుగా. నేనే ఫస్ట్ లాగాను. బుర్రగట్ట పోయిందేటారా మీకు? ఆ డొక్కు మీద ముచ్చి చెప్పంటే నా బుస్క చెప్పించారు మీరు. ఎంతకి అవుట్ చేయించినారా? అదేంటి సార్ మీరు చొక్కా చంపమన్నాను శ్రీనివాస్ చెప్పాడు. ఏడు శ్రీనివాసు, నువ్వే బుస్క చెప్పని చెప్పింది. అదేంటి బావా, షర్ట్ చింపమనేది గిఫ్ట్ కవర్ కదా, షర్ట్ చింపమని చెప్పడం ఏంటి? సారీ ఏదో చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగిపోయింది. నేను గిఫ్ట్ కవర్ అని చెప్పకుండా సారీ షర్ట్ అని చెప్పినట్టున్నాను. సారీ బ్రదర్స్, సారీ కొలీగ్స్. ఏమనుకోవద్దే, జరిగిపోయింది దానికి నేను మీకు సారీ చెప్తున్నాను. సారీ చెప్పాల్సింది నాకు కదా, నువ్వు వాళ్ళకి చెప్తాను పెట్టి. ఎన్నిసార్లు చెప్తాం సారీలు? బావా నువ్వు ఆపుతావా? సార్, స్టాఫ్ అంతా చూడడానికి ఇబ్బంది పడుతుంది. అర్థమైంది. నా క్యాబిన్లో షూట్ అంతా వేసుకొని వచ్చేది. అట్లే ఇదేంటిది? నేను తనకు తినిపిస్తూ నువ్వు తినేస్తున్నావు ఏంటి? సార్ తనకి తినిపించుకోవాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు సార్. మీకు నేను చాలు.